హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. పిల్లలు స్వీట్ చెయ్యమని అడిగినా, స్వీట్ తినాలి అనిపించినా ఈ రకంగా స్వీట్ ప్రిపేర్ చేసుకోండి. బేక్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నె నుంచేసి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్నగా తరుక్కున్న బాదాం, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ని తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే నెయ్యిలోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకుంటున్నాను. ఏ అటుకులైనా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం మందంగా ఉన్న అటుకుల్ని తీసుకొని ముందుగా అటుకుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదే అటుకుల్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. రవ్వ, అటుకులు మంచిగా ఫ్రై అవ్వాలి. అటుకులైతే క్రిస్పీగా అయిపోతాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ స్మెల్తోనే మనకు తెలిసిపోతుంది రవ్వ మంచిగా ఫ్రై అయ్యింది అని. ఇంకా వేగిన రవ్వ అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని చిక్కటి పాలని తీసుకొని వేడి చేసుకున్నాను. వేడి వేడి పాలని ఒక 2.5 కప్స్ వరకు పాలని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. పాలు చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది. 2.5 కప్పుల వరకు మాత్రమే పాలని యాడ్ చేసుకొని స్పూన్తో మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. 1.5 కప్పు వరకు రవ్వ అటుకులు తీసుకున్నాము కాబట్టి 2.5 కప్స్ వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కనుంచుకుంటే రవ్వ అటుకులు పాలని పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. బెల్లం కట్ చేసుకోవాలి అంటే ఎక్కువ టైం పడుతుంది కదా, అలా కాకుండా ఒక చిన్న టిప్ చెప్తాను. గ్రేటర్తో తురుముకుంటే ఎంత పెద్ద బెల్లం ముక్కనైనా సరే మనం చిటికెలో తురిమేసుకోవచ్చు. చాలా సన్నగా కూడా అవుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది రిస్క్ లేకుండా. ఈ విధంగా బెల్లాన్ని తురుముకొని 1.5 కప్పు వరకు పక్కనుంచుకుంటున్నాను. ఆలోపు రవ్వ అటుకులు కూడా మెత్తబడిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, పాలు ఎక్కడ లేకుండా మొత్తం పాలనేవి ఇంకిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కనుంచుకోవాలి. స్టవ్ పైకి మనం రవ్వ వేయించుకున్న గిన్నెని పెట్టేసుకొని 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను నేను. ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని, వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, బెల్లం కరగడానికి మాత్రమే. మనం బెల్లాన్ని ఆల్రెడీ సన్నగా తురుముకొని తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచుకున్న యాలకులని కూడా వేసేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెల్లం కరిగి లేత పాకంలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రవ్వ అటుకుల మిశ్రమాన్ని వేసేసి ఈ విధంగా బెల్లం సిరప్లోకి మొత్తం కలిసిపోయే విధంగా స్పూన్తో ప్రెస్ చేస్తూ ముద్దలు ముద్దలుగా ఎక్కడ లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, 5 to 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగానే రవ్వని అటుకులని నానబెట్టుకొని పెట్టుకుంటే ఇందులోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసేసి ఒక స్పూన్ వరకు పాలని వేసి మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ పాలల్లో కలిపి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా వేసాను కాబట్టి పాలు వేయడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు ఫుడ్ కలర్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం మంచిగా కనిపిస్తుంది అంతే, పెద్ద యూజ్ ఏం లేదు దానివల్ల. కాబట్టి ఫుడ్ కలర్ వేసేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఈ స్వీట్ని ఒక బౌల్లోకి తీసుకోవడం కోసం నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకున్నాను. మీరు ఏ స్టీల్ గిన్నెలోకైనా సరే తీసుకోవచ్చు. ముందుగానే ఈ బౌల్కి నెయ్యిని అప్లై చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మంచిగా అప్లై చేసుకున్నామంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసి మనం ప్రిపేర్ చేసిన స్వీట్ని వేసుకోవాలి. మొత్తం స్వీట్ని ఇందులోకి వేసేసిన తర్వాత మనం ఈవెన్గా ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. పైన నుంచి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి స్పూన్తోనే ప్రెస్ చేస్తూ తీసుకున్నామంటే లోపల ఎక్కడైనా గ్యాప్గా ఉంటే కవర్ అయిపోతుంది.
పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. లేదు అనుకుంటే ఇదే విధంగా కూడా సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. రవ్వ కేసరికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే బెల్లం వేస్తాము కాబట్టి హెల్దీగా రుచిగా ఉంటుంది. స్పూన్తోనే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పైన కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తాము కాబట్టి స్పూన్కి ఎక్కడ అతుక్కోకుండా ఈవెన్గా వస్తుంది. ఈ విధంగా చేసేసుకొని పైనుంచి మూతని కవర్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ప్యాన్ నుండి మనం ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఒక గిన్నెని తీసుకొని బోర్లించుకొని పైనుంచి ట్యాప్ చేసామంటే ఈజీగా సపరేట్ అవుతుంది. మనకి ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచిగా కనిపించడం కోసం మాత్రమే రోజ్ పెటిల్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసేసుకొని కట్ చేసుకొని తీసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ వేస్తాము కాబట్టి బెల్లం, అటుకులు హెల్దీయే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.